అందరి పరిస్థితులు బాగా ఉంటే నిజంగా కుటుంబాలు కూడా బాగానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణాతీతం. ఎందుకనంటే ఎవరికీ చెప్పలేం. చుట్టాలకి చెప్పుకోలేం, బంధువులకి చెప్పుకోలేం, బాగారులకు చెప్పుకోలేం, మరీ దగ్గరగా ఉన్న స్నేహితులకు చెప్పలేం. కొంతమంది దూరంగా ఉన్న బంధువులకైతే అసలు చెప్పలేం. ఎందుకనంటే వారికి తగిన శాస్తి జరిగిందని ఒకలంటే, లేదు లేదులే వారికి అలాగే జరగాలన్న ఆలోచన కలిగిన వ్యక్తిత్వంలో ఉన్న ఈ రోజుల్లో, ఈ సమాజంలో మరి ఇగో ఇటువంటి డిజాబుల్ పీపుల్ చాలామంది మనకి మన మధ్యన కనబడుతున్నారు. మనం చూడొచ్చు కీర్తి. ఎందుకంటే వీళ్ళ పరిస్థితులు వీళ్ళ యొక్క తల్లిదండ్రులు బాధను అనిపిస్తున్నప్పుడు దాని బాధని బయటికి చెప్పలేనంత బాధ కలుగుతుంటది. అయ్యో! ఏంటి ఇది ఈ పరిస్థితి? ఇలాంటి బిడ్డకి జన్మనిచ్చానని ఒకలాగా అనుకుంటే, ఏ బిడ్డ అయితేనేమి దేవుడిచ్చిన బిడ్డ అని కొంతమంది మరి ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో ఈరోజు హిడెన్ స్పౌట్స్ అని ఏదైతే సంస్థ ఉందో, ఈరోజు డిసేబుల్ ఛాలెంజ్డ్ పీపుల్‌కి ఒక అధినేతగా మరి ఉన్నతమైన స్థానంలో మరి సార్ మన మధ్యన కనబడుతున్నారు. మరి సార్‌తో పాటు ఈ మధ్యన వీరందరిని అంటే వీరి మనస్తత్వాలు ఎలాగుంటాయో తెలీదు. వీరి ఆలోచనలు ఎలాగుంటాయో తెలీదు. మనం ఒకటి చెప్తే ఒకటి తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఛాలెంజ్ అన్నందుకు ఛాలెంజ్‌గా తీసుకొని మరి సార్ తన వ్యక్తిత్వాన్ని కలగలుపుకొని ఇక్కడ ఆ బాధని, కష్టాన్ని కొన్నిసార్లు కోపం వస్తుంటదేమో వీళ్ళ ప్రవర్తన చూసి. అయినప్పటికీ కూడా ఓర్చుకొని తత్వం కలిగిన వ్యక్తిలాగా ఇక్కడ మన మధ్యన కనబడుతున్నారు. సార్ అయితే మనతో ఉన్నారు నిజంగా. అసలు వీళ్ళతో ఎలా అంటే ముందుకు నడిపిస్తున్నారు? వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? వీళ్ళకి ఏ విధంగా స్టడీ చెప్తున్నారు? వీళ్ళకి ఏ విధంగా కదలికలు నేర్పిస్తున్నారని తెలుసుకునే విషయంలో మనం మాట్లాడడానికి ముందుకు వెళ్దాం. అయితే మనతో పాటు సార్‌తో పాటు వీరికి డాన్స్‌లో కవలికలు నేర్పడానికి దినేష్ మాస్టర్ మనతో మాట్లాడడానికి మరి సీనియర్ డాన్స్ మాస్టర్‌గా ఒక పక్క దినేష్, మరో పక్క వెంకట గారులు మరి నిజంగా ఈ డిసేబుల్ పీపుల్‌కి మరి ఒక పక్క మరి ట్రీట్మెంట్ ఇస్తూ అంటే ఒక విధమైన విధానంలోకి తీసుకువెళ్తూ ముందుకు నడుపుతున్నారు. వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. మరి అధినేతగా ఈరోజు ఇంతటి మరి బాధ్యతని అంటే భుజానికి ఎత్తుకున్నారు. నిజానికి తల్లిదండ్రులు ఒక బిడ్డ ఉంటేనే భరించలేరు. అలాంటిది వందల మంది విద్యార్థుల్ని మీరు ఎలా ట్రీట్ చేయగలరు? ముందుగా మా సిటీవీ వేణుగోపాల్ గారికి, వాళ్ళు కెమెరామ్యాన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఐడియన్ స్పోర్ట్స్ పాఠశాల తరఫున. ఈరోజు మన సిటీవీ వారు మా పాఠశాలకు ఇచ్చేయడం నిజంగా ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ పాఠశాలని నేను 2006లో స్థాపించడం జరిగింది. ఈ మానసిక దివ్యాంగుల సంస్థని. దీన్ని దిగ్విజయంగా 18 సంవత్సరాలు రన్ చేస్తున్నామండి. ఇక్కడ సుమారుగా 200 మంది పిల్లలు ఉంటారు. ఈ పిల్లల్ని సఫర్లు చేయడానికి టీచర్లు అయితేనేమి, మిగతా స్టాఫ్ అందరూ కూడా ఒక 35 మంది ఇక్కడ వర్క్ చేస్తుంటారు. అలాగే వీళ్ళకి ట్రైనింగ్ ఏంటంటే, ఈ బుద్ధిమందితో ఉన్న పిల్లలకి ముందుగా వీళ్ళు చిన్న పిల్లలతో సమానంగా వీళ్ళు బిహేవియర్ ఉంటుంది. వీళ్ళని మన తోవలో తెచ్చుకోవడానికి చిన్నపిల్లల ట్రీట్ చేస్తూ, ఈ పిల్లలకి అనేక విధాలుగా ఎడ్యుకేషన్, వాళ్ళ లెవెల్ని బట్టి ఎడ్యుకేషన్ అయితేనేమి, వాళ్ళకి కల్చరల్ డ్యాన్స్ అయితేనేమి, అలాగే పాటలు అయితేనేమి, అలాగే వాళ్ళు ఇష్టపడే సంగీత పాటల్లోనూ కొంచెం ఇంట్రెస్ట్ అయిన సాంగ్స్ తీసుకొని వాళ్ళు ప్లే చేయడం జరుగుతుంది. ఇలాగ వాళ్ళని ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ చేయడం వల్ల వాళ్ళలో కొంచెం ఉత్సాహం పెరిగి వాళ్ళు కూడా ఫిజికల్‌గా స్ట్రెంగ్త్ అవుతారు. ఇదంతా ఒక థెరపీ లాగా. ఈ డాన్స్ అనేది ఒక థెరపీ. ఎందుకంటే వాళ్ళు మామూలుగా అయితే ఎక్సర్సైజులు చేయలేరు కాబట్టి, ఈ డాన్స్ యొక్క కదలికల వలన వాళ్ళ యొక్క బాడీ మూవ్‌మెంట్స్ అది సక్రమంగా ఇదై ఉంటది కాబట్టి, అందుకని ఇదొక థెరపీ లాగా వాళ్ళకి చికిత్స లాగా వీళ్ళకి అందిస్తుంటాం. అలాగే దీనికి మాకు ఇద్దరు డాన్స్ మాస్టర్లు సహకరిస్తారు. ఇందులో మాకు వెంకటరమణ గారు అండ్ దినేష్ గారు ఇద్దరు డాన్సులు పిల్లలకి బాగా చక్కగా వీళ్ళు ఎక్కడికో కాకుండా సమాజంలో వీళ్ళు విలీనం చేయాలని. ఎందుకంటే వీళ్ళు సమాజంలో కొంతమంది ఇలాంటి పిల్లలకి అన్నందుకు కొంతమంది సేదరించుకుంటారు. తెలీదు, ఈ పిల్లల తాలూకు బిహేవియర్ తెలీదు. సమాజం కొంతమందిని యాక్సెప్ట్ చేయదు. ఆ యాక్సెప్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకి బయట ప్రోగ్రామ్స్ ఏవైనా డిజేబుల్డ్ ఫంక్షన్స్ అయితేనేమి, బయట కళాభారతిలో ఏదైనా డాన్స్ ప్రోగ్రాంలు అయితేనేమి, అలాగే చిల్డ్రన్స్ థియేటర్ ఇలాగ గురజాడ కళాక్షేత్రం ఇలాంటి వీటిలో ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. అయ్యేటప్పుడు ఈ పిల్లల్ని కూడా సమాజంలో ఎలాంటి పిల్లలు అందులో తీసుకోరని విధంగా మేము వీళ్ళకి శిక్షణ ఇచ్చి అక్కడ పెర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వీళ్ళలోనూ మానసిక స్థైర్యం పెరిగి వీళ్ళకి కూడా జనాల్లో అంటే మామూలు వీళ్ళతో కలియక చేయాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను స్థాపించాం. ఈ పాఠశాలను కూడా ఉచితంగా రన్ చేస్తున్నాం 200 మంది పిల్లలకి. ఎందుకంటే వీళ్ళకి ట్రాన్స్‌పోర్ట్స్ దగ్గర నుంచి బుక్స్, వాళ్ళకి యూనిఫామ్స్, మధ్యాహ్నం భోజనాలు అయ్యి కూడా. ఎందుకంటే ఇలాంటి కన్నా తల్లిదండ్రులు జీవితంలో సగం వాళ్ళు లైఫ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈ పిల్లల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసుకోవాలంటే ఆ తల్లిదండ్రులు ఏదో ఆ సమయంలో ఏదో పని చేసుకుంటారు. ఈ మధ్యాహ్నం వరకు ఏదో పని చేసుకొని సాయంత్రం పిల్లలు వచ్చేసరికి కొంచెం హ్యాపీగా ఉంటారు. లేకపోతే వాళ్ళకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు చూసుకోవాలనుకో వాళ్ళు ఆర్థిక పరంగా వెనకబడతారు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అలాంటి తల్లిదండ్రులు కన్నీరు తుడవాలని వాళ్ళకి సాయంత్రం వరకు ఈ పిల్లలకి ఏదో మంచి శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తపరుస్తారని, వాళ్ళు కూడా కన్నీరు తుడవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది సార్.
ఈ రోజు మరి సిటీ వారి ఇక్కడికి మాకు ఇచ్చేసినందుకు లైవ్ కాన్సర్ట్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు. నా పేరు శ్రీనివాసరావు, కందిపల్లి శ్రీనివాసరావు, దీని ఫౌండర్. శ్రీనివాస్ గారు, అంటే ఈ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ మీ దగ్గరికి వస్తారు. వారు రకరకాల మాటలు చెప్తారు. భరించలేకపోతున్నాను సార్, మీరు ఏమైనా చూడగలరా, చేయగలరా అంటే అంటే వాళ్ళు అలాంటి సమయంలో మీరు ఎలా టాకప్ చేస్తారు? మెయిన్ ఇలాంటి కన్నా తల్లిదండ్రులు చాలా బాధతో ఉంటారమ్మా. ఆ తల్లిదండ్రులు వచ్చి కన్నీరుతో వస్తారు. శ్రీనివాస్ గారు, మా పిల్లల్ని భగవంతుడు మాకు ఎందుకు ఇచ్చాడో తెలియదు, ఇలాంటి పిల్లల్ని ఉంచుకోలేకపోతున్నాం, పెంచుకోలేకపోతున్నాం, అలాగని చంపుకోలేకపోతున్నాం. మేము బయటికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. ఈ పిల్లడికి మధ్యాహ్నం అవగానే భోజనం పెట్టాలి, వాష్రూమ్కి వెళ్ళడం తెలియదు, ఏమీ తెలియదు, వీళ్ళకి బట్టలు ఎలా వేసుకోవాలో తెలియదు, ఇవన్నీ చెప్తుంటారు. అలా కాదమ్మా, ఏదో భగవంతుడు మాకేదో కొద్దిగా సహాయం చేయమని, ఏదో మీలాంటి తల్లిదండ్రులకు ఒక కన్నీరు బొట్టిన తుడవాలనే ఉద్దేశంతో సంస్థను స్థాపించాం ఉచితంగా. మీ పిల్లడికి మేము చేస్తామనేసరికి ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తపరుస్తారు. వాళ్ళు అలాగా ఒక పిల్లడు ఒక నెల రోజులు జాయిన్ అయ్యేసరికి ఆ పిల్లల యొక్క మార్పును చూసి తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, శ్రీనివాస్ గారు మాకు భగవంతుడు ఎందుకు మిమ్మల్ని చూపించడం మాకు చాలా అదృష్టం అండి, మా పిల్లడు ఇలాగ ఈవేళ బట్టలు వేసుకోవడం వచ్చిందండి, ఈవేళ తినగలుగుతున్నాడు ప్రాపర్గా, ఈవేళ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు అని చెప్పగానే మాకు పట్లేని ఆనందం కలుగుతుంది అనమాట. ఆ తల్లిదండ్రుల్లోనే వాళ్ళ ఆనందాన్ని చూసి మేము అదే అనుకుంటాం, భగవంతుడు మాకు ఈ విధంగా అవకాశం ఇచ్చేందుకు భగవంతుడికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆ తల్లిదండ్రులు కూడా ఇలా హ్యాపీగా ఫీల్ అయినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉంటున్నాం సార్. ఈ విధంగా మనం పిల్లలకి సేవ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, అంటే ఈ పిల్లలకి మనం ఇలాగా అంటే క్లాస్ నేర్పడానికి మనం ఏమైనా అంటే పేమెంట్ తీసుకుంటామా, లేదా ఫ్రీ సర్వీస్? ఏంటంటే ఇలాంటి పిల్లల కన్నా తల్లిదండ్రులు చాలా మటుకు ఆర్థిక పరంగా వెనకబడి ఉంటారు సార్. నేను చదువుకున్న రోజుల్లో ఇలాంటి పిల్లల కన్నా తల్లిదండ్రులను చాలా మందిని చూశాను ఒక డిజేబుల్డ్ సెమినార్లో. చూడడం వల్ల అప్పుడు అనిపించింది మాట, ఇలాంటి కన్నా తల్లిదండ్రులకి కనీసం మనం ఒక సెంటర్ లాంటి పిల్లలకి స్థాపించి వాళ్ళకి సరైన శిక్షణ ఇస్తే ఆ తల్లిదండ్రులు కొంతకాలంలో ఆ సమయంలో వాళ్ళు పని చేసుకుంటారు. ముందే ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నారు కాబట్టి అలాంటి పిల్లలకి మనం ఉచితంగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకి మార్నింగ్ వచ్చినప్పటి నుంచి వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ బస్సులు పెడతాం, ఆటోలు పెట్టి తీసుకొని వస్తాం, పిల్లల్ని మార్నింగ్ తీసుకొని వస్తాం. అలాగే వాళ్ళకి యూనిఫామ్స్ అయితేనేమి, బుక్స్ అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితే ఫ్రీగా ఉచితంగా ఇక్కడ ఎవరి దగ్గర. ఎందుకంటే నా గోలు కూడా నా జీవితం ఉన్నంత వరకు కూడా అలాంటి పిల్లలకి ఫ్రీగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థాపించి జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1%, 2% పిల్లల తల్లిదండ్రులు పే చేయడానికి చూస్తారు, కానీ ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోను. ఎందుకంటే ఇక్కడ నాకు పిల్లలందరూ సమానమే, ఇక్కడ ఒక్కనితోనే అందరినీ చూస్తుంటాను కాబట్టి ఇక్కడ ఎవరి దగ్గర సింగిల్ రూపాయి కూడా పైసా కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా పిల్లల దగ్గర సర్వీస్ చేస్తున్నానమ్మా. ఇది భగవంతుడి యొక్క సంకల్పం. మీ అందరి సహకారాలతో నేను ఇది రన్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, అంటే ఇంతటి భావాలు కలిగి కూడి చేస్తున్న ఈ సేవకి గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ నుంచి కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఎటువంటి సహాయమైనా అందుతుంది సార్? ఇది గత 15 ఏళ్ళ వరకు చాలా దిగ్విజయంగా రన్ చేసాం. ఆ తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ వారు కొంత సపోర్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వారు కొంత ఆర్థిక సాయం కూడా కొంతమందికి కొంత విధంగా సాయం చేశారు. సాయం చేసిన తర్వాత కొద్ది అనివార్య సంఘటనలో లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ గారి గవర్నమెంట్లో ఇక్కడ మా స్కూల్ని చాలా పెద్ద స్కూల్గా దీన్ని దిగ్విజయంగా రన్ చేయడం జరిగింది. మరి కొందరు రాజకీయ నాయకులు అంటే విజయసాయి రెడ్డి గారు, అక్రవాణి విజయ నిర్మల గారు, వీళ్ళందరూ సమక్షంలో అది 3 సంవత్సరాల క్రితం దాన్ని ఇప్పుడు కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. రోడ్డు మీద వంటలు చేసుకుంటున్నాం, రోడ్డు మీద పిల్లలకి భోజనాలు పెట్టడం, రోడ్డు మీద పిల్లలు కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు భగవంతుడు మరి ఎందుకో మా అందరూ దయ తలిచి ఈ గవర్నమెంట్ని మార్చాడు. ఈ గవర్నమెంట్ త్వరితగతిన ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు అప్పుడు ఈ స్కూల్ కోసం. అలాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారు, భట్ట గారు, విష్ణుకుమార్ రాజు గారు, వంశీకృష్ణ గారు, ఇలాగ తదితర పెద్దలందరూ కూడా ఈ సంస్థని, రఘురామకృష్ణరాజు గారు తదితర పెద్దలందరూ కూడా దీన్ని స్పందించారు. దీనికి త్వరితగతిన దీన్ని మీకు హెల్ప్ చేస్తాం, మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే చెప్పారు. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం, ఎంత త్వరగా మంచి రోజులు వస్తాయని మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఆర్థిక కష్టాలంటే ఈ 3 సంవత్సరాలు బట్టి కొంచెం గవర్నమెంట్ కూడా ఇలాంటి రోడ్డు మీద పడేసాం కాబట్టి కొద్దిగా దీనికి ఒక ఇవి ఉంటాయి, నామ్స్ ప్రకారం దీన్ని రన్ చేయాలి. కానీ ప్రజెంట్ ఈ నామ్స్ ప్రకారం రన్ చేయడానికి మాకు కొద్దిగా వసతి పరిస్థితులు కొద్దిగా అనుకూలించట్లేదు. అందుకని అది కూడా ట్రై చేస్తున్నాం. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా ఫేస్ చేస్తున్నాం సార్. ఎందుకంటే భగవంతుడు మాకు ఎందుకు ఇచ్చాడో కానీ అంత పెద్ద స్కూల్లో నుంచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే, కానీ నేను ఇంకో ఉద్దేశం ఏంటంటే సర్వీస్ అనేది చెట్టు కిందన్నా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ మూలైనా చిన్న షెల్టర్లో రన్ చేయడం జరుగుతుంది. నిజంగా భగవంతుడు కూడా ఇది ఇచ్చిన అవకాశంగా నేను కోరుకుంటున్నాను. అలాగే త్వరితగతిని గవర్నమెంట్ వారు వెంటనే స్పందించి మాకు త్వరగా ఈ మా అకామిడేషన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందే కోరుచున్నాం. ఎందుకంటే అక్కడ సుమారుగా 1.5 ప్రాపర్టీ, 3 బస్సులు, చాలా పిల్లలకు సంబంధించి చాలా ఈ డిపార్ట్మెంట్ చాలా పెద్ద విశాలమైన ఇదమ్మా.
మాకు కట్టుబట్టలతో శుభ్రంగా లాక్ చేసి బయటకు పంపించారు. పిల్లల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం, చూశారు కదా. అందుకని దయచేసి మాకు గవర్నమెంట్ వారు త్వరితగతిన ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా, ఈ పెద్దలందరూ కూడా మరి మాకు త్వరితగతిన మా వసతిని ఈ పిల్లలందరికీ ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. రైట్ అండి. అంటే వీళ్ళకి చదువులు ఉంటాయండి? ఎగ్జామ్ రాయడం గాని, ప్రిపేర్ అవ్వడం గాని, అంటే అలా క్లాసులకి వెళ్ళడం గాని ఏమైనా ఉంటాయా? సార్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మానసిక దివ్యాంగులు. ఇప్పుడు డిజబిలిటీలో 4 రకాల డిజబిలిటీలు ఉంటాయి సార్. దీంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఓన్లీ కాళ్ళు చెయ్యి బాగోలేకపోవడం. వీళ్ళకైతే గవర్నమెంట్ ఉద్యోగావకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెడతది. వాళ్ళు మామూలుగా మనకంటే తెలివైనోళ్ళు, వాళ్ళకి గవర్నమెంట్ హెల్ప్ చేస్తది. అలాగే దీంట్లో విజువల్ హ్యాండిక్యాప్డ్ అంటే బ్లైండ్ అంటాము. అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు ఐఏఎస్లు కూడా అయ్యారు. వాళ్ళకి కూడా చాలా తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి కూడా గవర్నమెంట్ టెస్టులు రాసి ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తారు. అలాగే డెఫ్ అండ్ డమ్ అంటే మోగ చెవిటి పిల్లలు, వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చింది. వాళ్ళకి కూడా ఉద్యోగావకాశం ఉన్నాయి. వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు కొద్దిగా పర్వాలేదు, చేసుకోగలరు. అన్నిటి మీద కష్టమైన డిఫికల్టీ ఏంటంటే డిఫికల్ట్ డిజబిలిటీ ఇదేనండి, మెంటల్లీ రిటార్డేషన్. ఈ మెంటల్లీ రిటార్డేషన్ అన్నది వాళ్ళు ఏ సమయానికి ఎలా కూర్చుంటారో తెలియదు. ఒక 30 సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళు చిన్నపిల్లలాగే ఉంటారు. వాళ్ళకి చదువు మనం ఈవేళ ఏబిసిడి చెప్పామనుకో రేపు మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళని అలాగే స్టెబిలైజ్ చేయడం, వాళ్ళ స్టెబిలిటీ కూడా ఉండదు. కూర్చోవడం కూడా శుభ్రం కూర్చోలేరు. వాళ్ళు వాష్రూమ్ కూడా వెళ్ళడం తెలియదు. ఇలాంటివన్నీ ప్రైమరీ నీడ్స్, సెకండరీ నీడ్స్ అన్నీ వాళ్ళకి అలవాటు చేస్తాం. వీళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ప్రత్యేకంగా ఏమి ఉండవు. వాళ్ళకి కొంతమంది బాగా కొద్దిగా ఎదిగిన పిల్లలకి ఏం చేస్తాం, వొకేషనల్గా ట్రైనింగ్ ఇస్తాం. ఏంటంటే బుక్ బైండింగ్ అని, జెరాక్స్ ట్రైనింగ్ అని, క్యాండిల్ మేకింగ్ అని, ఇలా టాయ్స్ మేకింగ్ అని, వీళ్ళకి కూడా కొంచెం యాక్టివిటీ చేస్తే బయటికి వెళ్తే వాళ్ళు ఏదైనా పని చేసుకోగలిగే అవకాశం ఉండడం కోసం ఇలా వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళు తీర్చిదిద్దామన్నమాట. అంటే వీళ్ళు బుద్ధిమాంద్యం అంటే ఈ రోజు ఒకలాగా ఉంటారు, గడికి ఒకలాగా ఉంటారు. అందుకని వీళ్ళ బిహేవియర్ని బట్టి మేము వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం సార్. మరి వీరితో పాటు ఎవరైతే మరి అధినేత మరి చెప్పవలసిన బాధ్యత పరంగా చెప్పిన మాటలు మనం వింటుంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేసుకోలేరు కీర్తి. ఎందుకనంటే ఒక 60-30 అంటే 60-30 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళు ఎలా ఉంటారంటే చిన్నపిల్లలతో సమానంగా ఉంటారు. మనం చూడొచ్చు, చాలా మంది కనబడుతున్నారు ఇక్కడ. అంటే వీళ్ళ యొక్క బిహేవియర్ కూడా చూడాలి. అయినప్పటికీ కూడా మరి వీళ్ళని భరిస్తున్న ఇక టీచర్లు అయితే మన మధ్య ఉన్నారు. అలాగే మరి విద్యార్థులు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. నన్ను చెప్పండి, అసలు ఇక్కడ ఎలా ఉంటుంది మీకు? అసలు మీరు వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు మూమెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇక్కడ మీకు ఎలా ఉంది? పర్వాలేదా? పర్వాలేదు సార్. ఎలా ఉంటుంది? ఎలా నేర్పిస్తారు? బాగానే నేర్పిస్తున్నారు సార్. ఏంటని నేర్పిస్తారమ్మా? డాన్స్, యోగా, ఆ. చదువు. చదువు కూడా. చదువు ప్లస్. మీరు ఏం చదువుతున్నారు? 6th క్లాస్ సార్. 6th క్లాస్. రాయగలరా? అన్ని బాగా రాయగలరా? రాయగలను. ఎగ్జామ్స్కి వెళ్తున్నారా? వెళ్తున్నారా? ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటాయా అక్కడ? లేదు సార్. ఇక్కడ బాగా చూసుకుంటారా? బాగా భోజనం చూసుకుంటాం. బాగా పెడతారా? పెడుతున్నారు సార్. ఇబ్బంది ఏం పెడుతుంటారా? లేదు మీరు ఏమైనా చిన్న చిన్న పొరపాటు చేసి కొడుతుంటారా, చేస్తుంటారమ్మా? లేదు సార్. లేరు కదా? బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటాం. పర్వాలేదా ఇక్కడ? పర్లేదు సార్. అంటే ఎటువంటి వారు వచ్చినా బాగుపడతారు. మరి డాన్స్ బాగా వేస్తావా నువ్వు? బాగా చేస్తాను సార్. అది ఇప్పుడు వేసిన అడుగున్నావు కదా? ఎవరు నేర్పుతారు మీకు డాన్స్? రమణ సార్. ఓకే, రమణ సార్. మీ శ్రీను సార్ ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? బాగా చూసుకుంటారు సార్. బాగా చూసుకుంటారా? బాగా అంటే చూసుకుంటారు. సొంత కొడుకులా చూసుకుంటారు. అవును సార్. మరి మనతో పాటు మరి మాట్లాడడానికి కీర్తి మరొక విద్యార్థి మనతో పాటు ఉన్నారు. అమ్మ నీ పేరు నాన్న? చాందిని. చాందిని కూడా మనతో పాటు ఉంది. చాందినితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి చాందిని, ఎలా ఉంది ఇక్కడ స్టడీ మీకు? పర్వాలేదా? బాగుందమ్మా? పర్వాలేదు, బాగా చెప్తాను. బాగా చెప్తాను. రైట్. మరి ఇక చాందిని కూడా ఒకటే అంటుంది, బాగానే చెప్తారు అంటున్నారు. ఎందుకంటే నేర్పించే టీచర్ బట్టి ఉంటుంది, ఓపిక ఉండాలి ఇక్కడ. ఎందుకంటే మామూలుగా ఎలా పడితే అలా నేర్పితే అవ్వదు, కోప్పడితే అస్సలు అవ్వదు. ఎందుకనంటే శ్రీనివాస్ గారు దీని యొక్క యజమాని అయితే, అంటే దీని యొక్క అధినేత ఒకటే చెప్తున్నారు, వాళ్ళు ఇవాళ నేర్చుకుంది రేపు మర్చిపోతారు. అలాంటి వారితో ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకనంటే ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు నిజంగా భరించే తండ్రికే తెలుస్తుంది ఆ భారం అనేది. నిజంగా ఇంతమంది పిల్లల్ని పోషించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ప్రభుత్వాలు కూడా ఇటువంటి వారిపై దృష్టి పెట్టాలి. ఎందుకనంటే ఇటువంటి వారిపై దృష్టి పెడితే నిజంగా మనం ఏదో చేసామరా తృప్తి, ఈ ఎమ్మెల్యేగో, ఎంపీగో, కార్పొరేటర్గో, మనం లేదా మంత్రిగా, లేదా ముఖ్యమంత్రిగో, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి, లేదా ప్రధానమంత్రిగా ఉన్నామన్న తృప్తి మనకు కలుగుతుంది. గమనించండి. ఎవరైతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మీరు కూడా ఇలాంటి వారిపై దృష్టి పెట్టండి. ఇలాంటి వారిని మరి ప్రోత్సహిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అధినేతలు, వాళ్ళ ఓర్పు సహనాన్ని చూసి వీరికి ఏమైనా నీడ్స్ కావాలంటే ప్రయత్నం చేయండి. మరి వీరితో పాటు మరి టీచర్లు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా వీళ్ళని అసలు మెయింటైన్ చేయగలరు? స్టార్టింగ్ వచ్చేటప్పటి నుంచి వీళ్ళకి అన్ని మేమే దగ్గరుండి చేయిస్తామండి. ఎలా ఉంటారంటే క్లాస్‌లో కొంతమంది నార్మల్‌గానే ఉంటారు. కొంతమంది కొంచెం సివియర్‌గా ఉంటారు. వాళ్ళ దగ్గర లవ్ అండ్ ఎఫెక్షన్‌తోనే ఉండాలి.
వాళ్ళకి ఏం కావాలో మనకి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి అన్నా సరే మనం టైం చూసుకొని 10 మినిట్స్ పావు గంటకు ఒక్కోసారి మనం తీసుకెళ్ళి వాష్రూమ్ అంటే చెప్పలేరు. తర్వాత వాళ్ళకి వాటర్ కావాలన్నా అడగలేరు. మనమే వీలు చూసుకొని ఒక అరగంటకి వాటర్ పట్టించి రాసే పిల్లలకి ఏమన్నా రిటర్న్ వర్క్ ఏమైనా ఇచ్చి రాయించడం. వాళ్ళు లంచ్ కూడా ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేరు. ఎందుకంటే కొంతమందికి హ్యాండ్ మూవ్‌మెంట్ సరిగ్గా ఉండదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఫుడ్ కూడా మనం దగ్గరుండి తినిపించాలి. కొంతమందికి మేము అలవాటు చేస్తాం. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఇంటి దగ్గర ఉండరు కదా! వాళ్ళకి కూడా వాళ్ళు ఓన్‌గా తినేటట్టు మేము ట్రైనింగ్ ఇస్తూ తినలేని పిల్లలకి మాత్రం మేము కంపల్సరీగా తినిపిస్తాం. అంటే కొన్ని సందర్భాల్లో కోపం కూడా రప్పిస్తుంటారు కామన్‌గా. ఆ టైంలో కోపం వచ్చేస్తుంది మనకి. ఆటోమేటిక్‌గా అంటే బిహేవియర్ చేసి అంటే అలాంటప్పుడు మీ యొక్క అంటే బిహేవియర్ ఎలా ఉంటుంది? మా యొక్క బిహేవియర్ ఏంటంటే వాళ్ళని ఎంటర్‌టైన్ చేయడానికి ఎక్కువగా చూస్తామండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా డాన్స్ అన్నా, సింగింగ్ అన్నా, ఇలా పాటలు, ఆటలు, యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. అలాంటివి మనం వాళ్ళతో పాటు చిన్న పిల్లల్లాగా వాళ్ళతో పాటు మనము ఆడి పాడి చేస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంటారండి. వాళ్ళ మైండ్ సెట్ మారుతూ ఉంటది. ఎప్పుడైనా అంటే కోపం వస్తే అంటే ఎప్పుడైనా అంటే మీ మీ యొక్క ఈ విధానంలో నేర్పే విధానంలో ఎప్పుడైనా కొట్టుంటారా ఎవరినైనా? బాగా లేదండి. అలాగేం లేదు. లేదు. ఆ! అలా ఎప్పుడు అంటే కొట్టలేదు. మీ పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. చూసుకుంటా. ఎందుకంటే ఏంటంటే అన్నీ తెలిసిన వాళ్ళే టైమ్ టు టైమ్ ఏది చేయరు. కానీ వీళ్ళేంటంటే ప్రతి విషయం మనం చెప్పింది వెంటనే ఫాలో అవుతారు. చెప్తారు, మనం చేస్తారు. తర్వాత ఈరోజు ఈ టైం చెప్పామనుకోండి, ఆ టైం ప్రకారం వాళ్ళు ప్రతీదీ ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళని చూస్తే ముచ్చటేస్తది. వీళ్ళు మానసిక దివ్యాంగులననే కన్నా నార్మల్ పిల్లల కన్నా చాలా బాగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మా పిల్లలేంటంటే అంతకు మించి ఉంటారండి. మీ పేరు? పద్మావతి అండి. లైక్ మరి కీర్తి పద్మావతి గారైతే ఒకటే చెప్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు కొన్ని సార్లు నిజంగా వాళ్ళ బిహేవియర్ చూస్తే కోపం వస్తది. అయినా సరే కోపం తెచ్చుకోవడానికి వీల్లేని పరిస్థితులు మావి. ఏ రోజు కూడా మేము కొట్టలేదు. మా సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకున్నామని వారు తెలియజేస్తున్నారు. మరి మనతో పాటు వీరికి నిజంగా ఈ డిజేబుల్ పీపుల్‌కి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డాన్స్ నిజంగా అది మామూలు విషయం కాదు. చదువు ఒక వంతు ఒక బాధ్యత అయితే డాన్స్ కూడా నేర్పించడం అనేది అది చాలా అమోఘమైన విషయం. మరి ఎప్పటినుంచో వీళ్ళకి డాన్స్‌లో మరి తర్ఫీదిస్తూ ముందుకు తీసుకెళ్తున్న వెంకట్ గారు, అలాగే దినేష్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మనం వెంకట్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి వెంకట్ గారు. అంటే ఎలా గడుపుతున్నారు మీరు అసలు ఈ పిల్లలతో? ఎలా సాగుతుంది మీ జీవనం? నేను స్టార్టింగ్ డాన్స్ అవ్వింది వినాయక చవితి ప్రోగ్రామ్స్‌తో ఆటిలతో నేను డాన్స్‌లు వేయాను సార్. తర్వాత ఈవెంట్స్ చేయడం, ఆడియో ఫంక్షన్ చేశాను. అల్లం సురేష్ ఆడియో ఫంక్షన్ ఒకటి, సారథి సారథి. నెక్స్ట్ యువర్స్ లవింగ్‌లీ డైరెక్టర్ జోగాడిది ఒక ఆడియో ఫంక్షన్ చేశాను. అలాగే మన సురేష్ సాయిరామ్ ఫిలిమ్స్ అందులో మన సంగీత్ చేశాను. ఇవన్నీ ఈవెంట్ చేసుకుంటూ డాన్స్ అవన్నీ చేస్తున్నా నాకు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఇలాంటి పిల్లలకి డాన్స్ నేర్పిస్తే నాకు ఏదో ఒక సాధించాం అనే ఒక అదే తృప్తి అది మనకి ఇచ్చింది. అందుకని నేను 12 సంవత్సరాలుగా ఈ పిల్లలకి ఇక్కడి నుంచి నేను డాన్స్ నేర్పిస్తున్నాను. అంటే మోటివ్ ఏమైనా ఉంటది కదా! అంటే ఇలా చెయ్యాలి అంటే ఇలాంటి వాళ్ళకి చెయ్యాలి నిజంగా ఎవరికో నేర్పిస్తాం. కానీ వాళ్ళు మన దగ్గర ఉంటారో లేదో తెలీదు. కానీ ఇలాంటి పిల్లలకి నేర్పడం చాలా మామూలు విషయం కాదు కదా! అంటే ఎలా చేస్తున్నారండి? నేను చాలా మంది తయారు చేశాను సార్ బయట వాళ్ళకి. ఎంతమంది తయారు చేసినా మనకి వాళ్ళు ఎదగాలని దీనిగా మనల్ని మోసం చేసి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. ఈ పిల్లలకి మనం నేర్పిస్తే ఒక్కసారి నేను ఇయర్ చేసిన సాంగ్ కూడా ఇప్పటికి గుర్తుపెట్టుకొని చేసుకుంటారు ఈ పిల్లలు. అంత కాకపోతే ఈ పిల్లలకి నేర్పించడం కొంచెం కష్టంగా ఉంటది. కానీ ఒక్కసారి వాళ్ళ మైండ్ మనకు బుర్ర లేదు అనుకుంటాం కానీ మనకు లేసారు బుర్ర అసలు. వాళ్ళ మైండ్లోకి ఒకసారి వెళ్ళింది అనుకోండి నేనే మర్చిపోతాను. ఒక 12 సంవత్సరాల కింద వేసిన సాంగ్ను కూడా మనం ఆ సాంగ్ చేస్తే ఇప్పుడు వెంటనే వాళ్ళు చేసి చూపిస్తారు. అంతా ఉంటది వాళ్ళకి. మనం మెంటలీ హ్యాండిక్యాప్డ్ అంటాం కదా, అసలు కాదు సార్ వాళ్ళు. అంటే ఇటువంటి వారికి సేవ చేయడం ఒక దేవుడిచ్చిన ఆశీర్వాదం, అదృష్టం అని చెప్పాలంటారా? నాకు శ్రీనన్నయ్య ఒకసారి వెళ్తూ ఒకసారి కనిపించి తమ్ముడు ఇలా చెయ్యాలి అని అంటప్పుడు ఆ రోజు అనిపించింది ఆ దేవుడు అతని రూపంలో నాకు ఈ ఛాన్స్ ఇప్పించారని. మరి మనతో పాటు మరి మరొక డాన్స్ మాస్టర్ మరి దినేష్ కూడా మనతో పాటు ఉన్నాడు. మరి ఎప్పటి నుంచో మరి ఇటువంటి వారి విషయంలో మన ఆలోచన కలిగి మరి ఒక తరబిదిలో తీసుకెళ్ళిన ఆలోచనతో ఉంటూ మరి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన మరి దినేష్ మరి డాన్స్ మాస్టర్గా సుపరిచితులు ఎప్పటి నుంచి మరి సిటీవీకి. అయినప్పటికీ కూడా ఈరోజు మన మీడియాకి మరి దొరకడం ఒక అవకాశం అని చెప్పాలి. మరి తనతో కూడా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. దినేష్ గారు చెప్పండి, మీరు ఎప్పటి నుంచో ఈ డాన్స్ అనేది ఒక ఫేమ్గా పట్టుకొని ఈరోజు నిజంగా మీ యొక్క డాన్స్ కళ నిజంగా అంటే ఇక్కడ ఇటువంటి వారికి నేర్పడంలో ఒక ప్రావీణ్యత మీరు చూపిస్తారని చెప్పాలి. ఏమంటారు? ఖచ్చితంగా సార్. నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అండి నాకేంటంటే ఇలాంటి వాళ్ళకి నేర్పించాలి. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలి అనుకున్న టైంలోన నేను మొత్తం మన వైజాగ్‌లో కొన్ని ఇలాంటి స్కూల్స్ ఏమైనా ఉన్నాయంటే నేను తీయడానికి వచ్చినప్పుడు సో నాకు
ఒక 3, 4 తిరిగాక ఇక్కడ కనిపించారు. సో, మోస్ట్‌లీ అందరూ కూడా నన్ను ఏంటంటే తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం అనే టైప్‌లో అన్నారు. బట్ శ్రీనివాస్ సార్ ఏంటంటే టక్కున నాకు ఒకసారి మీరు రేపు రండి చూద్దాం అని చెప్పాక ఇక్కడ రాగానే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. వీళ్ళకి ఎంత హార్డ్‌గా ఉంటది ఏంటి? బట్ చెప్పాలి ఎలాగైనా. ఎందుకంటే మనుషులు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చెప్పాలని ఒక ఆలోచనతోని. సో, ఫస్ట్ నేను స్టార్ట్ చేశా. బట్ ఏంటంటే పిల్లలు చెప్పగానే చాలా నీట్‌గా అందుకున్నారు. సో, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే వీళ్ళు పెట్టిన డిసిప్లిన్, అంతకుముందు మన వెంకట్ సార్ కూడా అన్ని సంవత్సరాల ముందుగా వాళ్ళకి ఇచ్చినట్టు కోచింగు. సో, వాళ్ళెలా అంటే సార్ చెప్పినట్టు ఒకసారి చెప్పి మేము మర్చిపోతామేమో. బట్ అసలు మర్చిపోరు. డిసిప్లిన్ కూడా చాలా నీట్‌గా ఉంటది. మనం రాగానే అసలు నిజమైన ప్రేమ అంటారు గానీ, ఇది నిజమైన ప్రేమ. వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రేమ ఎంత కల్మషం అంటే కల్తీ లేని ప్రేమ వీళ్ళ దగ్గర నుంచి. ఆ మాట్లాడే విధానం నేనెప్పుడొచ్చినా నేను సంథింగ్ బయటికి హైదరాబాద్ వెళ్ళినా, అక్కడికెళ్ళినా వచ్చినా నేను బయట నుంచి కూడా స్టాఫ్ గాని, పిల్లలు గాని, సార్ గాని ఎప్పుడు కూడా మా కోసం అవేం ఉండదు. సార్ మీరు తిన్నారా లేదా? ముందు తినండి. ముందు చెయ్యండి. సో, వీళ్ళు అంత నీట్‌గా ఉంటారు. అంత ప్రేమ చూపిస్తారు. సో, ఏదైనా సరే గాని వీళ్ళు ఈవెంట్‌కెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవుతుందంటే నాట్ ఓన్లీ మా డాన్స్ అంటే మేము డాన్సరే కాదు, పిల్లలే కాదు, స్టాఫ్‌తో సహా మోస్ట్‌లీ అందరూ ఒక్కొక్కళ్ళు సగం, 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 సగం 20%, 20% మొత్తం అందరు కలిసాక ఒక 100% అవుతుంది. సో, నాది నేనే చెయ్యాలి అని వీళ్ళకి కాకుండా మీరే చేయాలి వాళ్ళది అనుకోని కాకుండా మొత్తం మాది అనుకోని అందరూ చేస్తారు. సో, అది నాకు బాగా నచ్చిందిక్కడ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కోసం చెప్పాలాయన. ఆయనెప్పుడు కూడా నేను కొన్ని సార్లు నాకు రావడానికి అవ్వకపోయినా ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ చెప్తూ మంచి మోటివేషన్ ఇస్తుంటారు. రీసెంట్‌లీ నేను హైదరాబాద్ ఎళ్ళేటప్పుడు నాకసలా అంటే మనీ లేదు సార్ నేను ఇలా ఇబ్బందులో ఉన్నానండి కొద్దిగా అనగానే టక్కున నేను అడిగిందే తక్కువ దానికి ఎక్స్‌ట్రా పే చేశారు నాకాయన. సో, అంటే ఆయన అంటే ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో, థాంక్ యూ సో మచ్ సార్ కూడా. థాంక్స్ అండి. రైట్. అలాగే దినేష్ గారు. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మేము కొంతమందిని అబ్జర్వ్ చేశాం. అందులో మెయిన్ థింగ్ చాందినిని. ఎందుకంటే చాలా వచ్చిన కాడి నుంచి నేను తన్నే చూస్తున్నాను. తను చేస్తున్న డాన్స్ నిజంగా అమోఘం. గమనించాలి. ఎందుకంటే తన యొక్క పాదాలు గాని, తన చేతులు గాని, తన ఐస్ గాని అంటే ఒక పెర్ఫెక్ట్‌గా లేనప్పటికి కూడా నిజంగా అంటే ఎలా క్యాచ్ చేయగలుగుతుంది? మీరెలా నేర్పగలుగుతున్నారు? మీ వెంకట్ గారు గాని, మీరు గాని ఎలాగా అంటే అటువంటి వారిని ఎలా ట్రీట్ చేయగలుగుతారు? ఇది స్టార్టింగ్ మామూలు విషయం కాదు కదా! ఖచ్చితంగా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే ఈ డాన్స్ మాస్టర్‌గా మాకు నార్మల్ పర్సన్స్‌కి ఒక 3 ఇయర్స్ కిడ్ గాని లేదా ఒక 70 ఇయర్స్ ఓల్డ్ గాని ఆ! సో, వాళ్ళకి చెప్పాలంటే కనీసం బాడీ లాంగ్వేజ్ చూసుకుంటాం. బట్ వీళ్ళకి చెప్పాలన్న బాడీ లాంగ్వేజ్ తీసుకుంటా కానీ ఇందులోనే అందరూ సేమ్ టైప్‌లో ఉండరు. సో, ఒక్కొక్కళ్ళనేది ఒక్కొక్క రిథమ్‌లో ఉంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని క్యాచ్ చేయాలంటే మాకు కొద్దిగా కష్టంగానే ఉంటది. బట్ మేమొక 3 టైప్స్ అనుకుంటా. వీళ్ళకి ఫస్టు ప్రీ ప్రైమరీ టైప్ నుంచెళ్తాం. తర్వాత ప్రైమరీ టైప్ నుంచెళ్తాం. తర్వాత ఒక ఫాస్ట్ అండ్ అలా అనుకోని చూస్తాం. సో, అక్కడి నుంచి కొద్దిగా చేస్తున్నారంటే ఇక్కడికొస్తాం. ప్రీ ప్రైమరీ కొద్దిగా కంప్లీట్ అయితే ప్రైమరీ. అక్కడి నుంచి కొద్దిగా ఫస్ట్. సో, అలా కొద్దిగా సో, వాళ్ళకి బాగా అలవాటయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఎలా అంటే వీళ్ళసలు నార్మల్ పర్సన్స్ కూడా బాగా చేస్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా కొద్దిగా మర్చిపోతారేమో గానీ వీళ్ళకి అలా ఉండదు. అదే. నేనెప్పుడు అంటే నార్మల్ పర్సన్‌కి 10కి 10 సార్లు చెప్పాలి. వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టరు. నెగ్లిజెన్స్ టైమింగ్ ఉండదు. ఏముండదు. మళ్ళీ ఎప్పుడు వస్తారు ఆళ్ళు నచ్చినప్పుడు వస్తారు. నేర్చుకున్న తర్వాత బయటికెళ్ళిపోతారు కూడా. కానీ ఇక్కడ అంటే నార్మల్ పర్సన్ కూడా నేర్చుకోలేని యొక్క విధంగా ఈరోజు డాన్స్ చేస్తుంటే అంటే మేము కూడా చూసి మేము చాలా అంటే మేము ఇన్‌స్పైర్ అయ్యాం. అంటే ఇలా కూడా ఉంటదా? అంటే మాస్టర్‌లు అంటే ఎలాగైనా నేర్పగలరని అంటే దాన్ని మీ ఇరువురిని చూస్తే మరి అనిపిస్తది. దాన్నేమంటారు? అంటే మోస్ట్‌లీ మాదని చెప్పలేం సార్. మాదొక 40, 50% ఉండొచ్చు. బట్ మిగిలింది పిల్లలు. ఎందుకంటే వాళ్ళంత నార్మల్ పర్సన్స్ కూడా అంత కాన్సంట్రేషన్ పెడితే ఏ మాస్టర్‌గా అయినా సరే గాని, ఏ ఫీల్డ్‌లో కూడా ఏ టీచర్ కూడా పిల్లలు కాన్సంట్రేషన్ పెడితేనే చెప్పడానికి ఎక్కువ ముందుకొస్తారు. అలాంటిది మేము ఇలాంటోళ్ళని చెప్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చూపించేటటువంటి చెయ్యాలని ఒక ఇంట్రెస్టు, ఎంత చెప్పినా పట్టుకొని మళ్ళీ దాన్ని మర్చిపోకుండా చేయాలని ఒకళ్ళు చేసిన కోఆర్డినేషన్ అసలు వీళ్ళు తప్పిపోవాలి. కానీ తప్పిపోకుండా చాలా పర్ఫెక్ట్‌గా చేయడానికి ట్రై చేస్తారు. ఒకళ్ళకొచ్చినా సరే గాని అంటే వీళ్ళకి అండర్‌స్టాండింగ్ ఉంటది సార్. సో, ఆ విషయంలో మేము మరి మెచ్చుకుంటాం. ఇలాంటి నడుపుతున్న మరి శ్రీనివాస్ గారిని అంటే తీసుకుంటే అంటే ప్రభుత్వాల నుంచి కూడా ఎటువంటి సదుపాయాలు లేవు. సహాయ సహకారాలు కూడా లేవు. అయినప్పటికి కూడా ఇంతమంది టీచర్‌ని, ఆయాల్ని వీళ్ళందరిని మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. నిజంగా అటువంటి వారికి మరి ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయడానికి అంటే ముందుకు రావట్లేదు? అది మరి ఏమో తెలీదు సార్. కానీ అసలా అంటే మామూలుగా ఒక మనిషి ఒక రూపాయి, 10 రూపాయలు పెట్టాలంటేనే చాలా వరకు ఆలోచిస్తారు. ఒకవేళ పెట్టినా కూడా అది కొంతవరకు మాత్రం 10, 20 ఇస్తాడు. ఆ రోజుకి అయిపోయింది. ఆ! కానీ ఇంతమందిని ఒక 18 ఇయర్స్ నుంచి నడిపించడం అనేది దట్స్ నాట్ ఎన్ ఈజీ. అందులోను ఆయన ఒక్కళ్ళని నడిపించడం అనేది ఇంకా చాలా కష్టతరమైనది. అందులో చెప్పారు కదా సార్ నేను కూడా చూసానండి. స్కూల్ మొత్తం బ్యాన్ చేశారది. సో, ఖచ్చితంగా మన స్కూల్‌కి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారైనా కొద్దిగా చూసి పిల్లల్ని అసలు నార్మల్ పర్సన్ చాలా చేస్తున్నారు. సో, ఈ పిల్లల కోసం ఆయన కొద్దిగా ఆలోచించి పిల్లలకి కొత్తగా ఏమైనా సరే కల్పిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. మరి అలాగే మరి అసల వీరు ఈ డిజేబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కీర్తి వీళ్ళు చదువులు కూడా నేర్చుకుంటున్నారు. ఓ పక్క అంటే డాన్స్‌లే కాదు
ఏవైతే నేర్చుకోవాల్సిన నేర్చుకోవడంతో పాటు మరి చదువు మెయిన్ ప్రాముఖ్యం కనుక అది నేర్పడం మామూలు విషయం కాదు. అది నేర్పడానికి మరి గత 5 సంవత్సరాల నుంచి సీనియర్‌గా ఉన్న మరి సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు చెప్పండి ఎలా ఉన్నారు? ఏంటి సంగతి? ఎలా నడిపిస్తున్నారు వీళ్ళని? అసలు ఏ విధంగా వీళ్ళని ట్రీట్ చేయగలుగుతారు? ఈ ఈ మా స్కూల్‌లో మొత్తం అంతా కలిపి 220 మంది పిల్లలున్నారు సార్. మరి కిందట 5 ఇయర్స్ కిందట జరిగిన సంఘటన వల్ల ఈ పిల్లలందరినీ మేము ఇక్కడ షెడ్‌లో కూర్చోబెట్టి ప్లేస్‌మెంట్ ఇచ్చాం. రోజు 110, 90, 80, 110 వరకు మాకు ప్రెజెంట్ అవుతారు. అయితే ఈ అందరి పిల్లల్ని చాలా జాగ్రత్తగా 1:1 సిట్యుయేషన్‌లోని టైమింగ్స్ బట్టి వాళ్ళని మేము హ్యాండిల్ చేస్తూ ఉంటాం. టీచర్ అనేక ఒక టీచర్‌కి ఓపిక, సహనం చాలా వరకు ఉండాలి. పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. తర్వాత ఇందులో చాలామంది పిల్లలకి ఫిట్స్ ఉన్నాయి. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఒక ప్లేస్‌లోని పడుకోబెట్టి వాళ్ళకి సదుపాయాన్ని కలిపి అన్ని విధాలుగా ప్రతి ఒక్కరిని టచ్ చేసుకొని పిల్లలందరిని జాగ్రత్తగా చూసుకొని హ్యాండిల్ చేయాలి. ఈ పిల్లల్లోని చాలా వరకు కొంతవరకు ఎడ్యుకేషన్ మేము పిల్లలకి మేము నేర్పుతాం. ఎవరు నేర్చుకోగలరు? మనం నార్మల్ పిల్లలు. మనం నార్మల్. మనకన్నా డౌన్ బోర్డర్ లైన్‌కి పిల్లలుంటారు. వాళ్ళకి వాళ్ళ పేరు నేర్పించడం, వాళ్ళ బయోడేటా, వాళ్ళ పేరెంట్స్ పేర్లు, సెల్ నంబరు అన్నీ కూడా మేము పిల్లలకి రాయడం నేర్పుతాము. ఓరల్‌గా చెప్పడం కూడా నేర్పుతాం. ఈ అన్ని యాక్టివిటీస్ వల్ల పిల్లలందరికీ ఏంటంటే ప్రతి చైల్డ్‌కి బిహేవియర్ ప్రాబ్లమ్ ఉంటది. ఒక బిహేవియర్ ప్రాబ్లమ్ ఉంటది ప్రతి చైల్డ్‌కి. ఆ బిహేవియర్ ప్రాబ్లమ్స్ మేము తగ్గించడానికి చాలా వరకు ప్రయత్నిస్తాం. అందుకే ఆ ప్రయత్నంలోనే డాన్స్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఒక మాట చెప్పండి. అంటే మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా అంటే ఇటువంటి వారికి అంటే నేర్పడానికి మీరు ఏం మోటో ఏంటి అసలు? అంటే ఇలాగున్న పరిస్థితి కాదు సార్. ఎలాగున్న ఈ మీ పరిస్థితి మోటివేషన్ ఏంటి? మోటివేషన్ అంటే ఈ నా పరిస్థితి నాకు తెలుసు. నా పరిస్థితి నాకు తెలుసు. అయితే నాకంటే దిగువగా ఉన్న ప్రాబ్లమ్ ఉన్న పిల్లలకి ఏదో రూపాన సాయం చేయాలనేది ఈ పిల్లలకి నేను సాయం చేయడానికి వచ్చాను. అయితే నేను ఇలాగున్నాననుకోని నేను మనసులో ఎప్పుడు రాదు. నేను నార్మల్ కంటే ఎక్కువే. ఆ ఎక్కువ వలన పిల్లలందరికీ చాలా జాగ్రత్తగా నాకంటే దిగువ స్థాయిలో ఉన్న పిల్లలకి ప్రతి ఒక్క చైల్డ్‌కి సేవ చేయాలని భావంతో మా సార్ స్కూల్ స్థాపించారు. అదే మా సార్‌కి నేను సపోర్ట్‌గా ఈ పిల్లలందరిని కూడా చాలా జాగ్రత్తగా ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె జాగ్రత్తగా చూసుకొని ఇంతవరకు మేము నడిపించుకొని వస్తున్నాం. అయితే ఈ పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాల. ఇంట్లో మన పిల్లల్ని మనం ఎలా సాకుతామో అంతకంటే ఎక్కువగా మేము ఇక్కడ పిల్లల్ని మేము ట్రీట్ చేస్తున్నాం. అలాగే మా అందరు ఇక్కడ టీచర్లు సార్‌లని కాదు. అందరూ కేర్ టేకర్స్. ఇంక్లూడింగ్ మా ప్రిన్సిపల్ సార్ కూడా కేర్ టేకర్. అతను కూడా రోజు లంచ్ టైమ్‌లోని చీపురుతో తుడుస్తారు. అన్నం అంటే అన్నం వడ్డిస్తారు. అతను కూడా నేను ప్రిన్సిపాల్‌ని, డైరెక్టర్‌ని చూడరు. అలాగా స్టాఫ్ అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. నాకు మోటివేషన్ ఏంటంటే ఈ పిల్లలకి ఏదో విధంగా సహాయం చేయాలి, సేవ చేయాలి అనే భావంతోని నేను ఇక్కడ స్టార్ట్ చేశాను సార్. రైట్. మరి సురేష్ గారు అయితేనేమి మరి ఎవరైతే ఉన్నారో ఇక్కడ టీచర్లు గాని, మరి ఇక్కడ ఆయాలు గాని వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న వారిని బట్టి చూస్తే మనం ఒకటే చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కీర్తి మరి యాజమాని ఎవరైతే ఉన్నారో వీరి అధినేత, వీరి ఫౌండరు మరి కండిపల్లి శ్రీనివాస్ గారు మరి మొదటి నుంచి ఆయన ఒకటే చెప్తున్నారు. మాకు సహాయ సహకారాలు అందించకపోయినా సరే మేము వీళ్ళ కొరకు శ్రమ పడుతున్నాం. అయితే మరి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కానీ, ఎంపీల దగ్గర నుంచి గతంలో ఉన్న మరి వైసీపీ గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సహాయ సహకారం అందించకపోగా ఉన్న ఏదైతే గూడు ఉందో ఆ గూడును కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగిందని. అయితే మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది మరి దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వారి విషయంలో ఒక 10 కాదు కానీ 100 అడుగులు ముందుకు వేయాలని ఆయన ఒకటే అంటున్నారు. వీరికి మేము ఏదైతే సహాయ సహకారాలు అందిస్తున్నామో మాకు చిన్నది చేదోడు వాదోడుగా ప్రభుత్వాలు ఉంటే సరిపోతుందని. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి వారికి మరి సేవలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా వాళ్ళందరికీ మరి హ్యాట్సాప్ చెప్పాలి. ఆ విషయంలో సిటీవీ ప్రత్యేకంగా వీరికి మరి హ్యాట్సాప్ చెప్తుందని చెప్పాలి. ఎందుకంటే పక్క దినేష్ కానీ అటుపక్క కండిపల్లి శ్రీనివాస్ గారు దీని యొక్క అధినేత కానీ, ఇక్కడ ఉన్న టీచర్లు కానీ, మరి విద్య నేర్పుతున్న సురేష్ గారు కానీ, అలాగే టీచర్లు ఎవరైతే ఉన్నారో పద్మ గారు కానీ, మరి ఇతరాతర టీచర్లు ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీరి సేవలు అందిస్తున్న వీరందరికీ కూడా మనం ఒకసారి ఎపిసోడ్ చేసే తీరాలి. ఎందుకనంటే ఇలాంటి వారికి మరి ట్రీట్మెంట్ చేయడం కానీ వారికి నేర్పించడం కానీ చాలా కష్టతరమైన పని అయినప్పటికీ కూడా వారు నిజంగా ఓర్పుతో ఓపికతో మరి వీరికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడున్న హిడెన్ సంస్థ ఏదైతే ఉందో ఈ హిడెన్ సంస్థ ఏదైతే డిసేబుల్ ఛాలెంజ్డ్ పీపుల్కి కంపల్సరీ ప్రభుత్వాలు మరి సహాయం చేయడానికి ముందుకు రావాలని మరి సిటీవీ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.